హలో ఫ్రెండ్స్. వెల్కమ్ టు డైలీ ఎగ్జామ్ బైట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం మే 17 మరియు 18 కరెంట్ అఫైర్స్ గురించి చూసుకుందాం. చాలా మంచి క్వెషన్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వెషన్. 2026లో టెన్నిస్‌లో ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్ అండి. 2026 ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను ఇటలీకి చెందిన జానిక్ సిన్నర్ గెలుచుకున్నారండి. ఫైనల్‌లో ఆయన కాస్పర్ రూడ్‌ను ఓడించారండి. 1976లో ఆండ్రియానో పనట్టా తర్వాత ఇటాలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఇటాలియన్ పురుష ఆటగాడిగా సిన్నర్ చరిత్ర సృష్టించాడండి. అలాగే నోవాక్ జోకోవిచ్ తర్వాత అన్ని 9 ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్ గెలిచిన రెండవ ఆటగాడిగా నిలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ ఘనత సాధించాడండి. అయితే మహిళల విభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన ఎలీనా స్విటోలినా విజేతగా నిలిచి కోకో గాఫ్‌ను ఓడించిందండి. ఓకేనా? సో, గుర్తుంచుకోవాలి. క్వెషన్ ఏంటంటే 2026లో టెన్నిస్‌లో ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ జానిక్ సిన్నర్ అండి. అయితే ఎవరిని ఓడించాడండి ఫైనల్‌లో అంటే కాస్పర్ రూడ్‌ను ఓడించాడండి. అయితే 1976లో ఎవరండి ఆండ్రియానో పనట్టా తర్వాత ఇటాలియన్ ఓపెన్ గెలిచిన తొలి ఇటాలియన్ పురుష ఆటగాడిగా సిన్నర్ చరిత్ర సృష్టించాడండి. అలాగే నోవాక్ జోకోవిచ్ తర్వాత అన్ని 9 ఏటీపీ మాస్టర్స్ 1000 టైటిల్స్ గెలిచిన రెండవ ఆటగాడిగా నిలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ ఘనత సాధించాడండి. ఓకేనా? అయితే మహిళల విభాగంలో ఎవరు గెలిచారండి? ఉక్రెయిన్‌కి చెందిన ఎలీనా స్విటోలినా విజేతగా నిలిచి కోకో గాఫ్ యూఎస్ఏ అండి. కోకో గాఫ్‌ను ఓడించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 17 మే 2026న 32వ సారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి కామి రితా షెర్పా అండి. నేపాల్‌కు చెందిన కామి రితా షెర్పా 2026 మే 15న ఎన్నోసారండి? 32వ సారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించారండి. ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎవరెస్ట్ మ్యాన్ అని పిలుచుకుంటారండి. మౌంట్ ఎవరెస్ట్ ఎత్తెంతండి? 8848.86 మీటర్లండి. ఇంత భారీ ఎత్తును 32 సార్లు అధిరోహించడం ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో అత్యంత అరుదైన ఘనతగా భావిస్తారండి. అదే రోజున మహిళల విభాగంలో లక్పా షెర్పా 11వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించి మహిళల రికార్డును కొనసాగిస్తుందండి. ఓకేనా? అయితే ఈ కామి రితా షెర్పా నేపాల్‌కు చెందిన వ్యక్తి అండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 17 మే 2026న ఎన్నవదండి? 32వ సారి మౌంట్ ఎవరెస్ట్‌ను అధిరోహించి ప్రపంచ రికార్డ్ సృష్టించిన వ్యక్తి ఎవరు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కామి రితా షెర్పా అండి. అయితే ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా ఏమని పిలుస్తారండి? ఎవరెస్ట్ మ్యాన్ అని పిలుస్తారండి. అయితే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు ఎంతండి? 8848.86 మీటర్లండి. ఓకేనా? అయితే అదే రోజున మహిళల విభాగంలో ఎవరండి? లక్మా షెర్పా 11వ సారి ఎవరెస్ట్‌ను అధిరోహించి మహిళల రికార్డును కొనసాగిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో ప్రధాని నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ గౌరవాన్ని ప్రదానం చేసిన దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి స్వీడన్ అండి. స్వీడన్ ప్రభుత్వం నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ గౌరవాన్ని ప్రదానం చేసిందండి. ఇది స్వీడన్ ప్రభుత్వం ఒక ప్రధాన ప్రభుత్వ అధినేతకు అందించే అత్యుత్తమ గౌరవం అండి. ఈ పురస్కారాన్ని క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా రాజ్ కార్ల్ 16వ గుస్తాఫ్ తరపున అందజేశారండి. ఈ కార్యక్రమం 2026 మే 15న స్వీడన్‌లోని గోథెన్బర్గ్ నగరంలో జరిగిందండి. ఈ ప్రతిష్టాత్మక స్వీడన్ గౌరవం అందుకున్న తొలి ఆసియా నాయకుడిగా నరేంద్ర మోడీ నిలిచారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో ప్రధాని నరేంద్ర మోడీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారం ప్రదానం చేసిన దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి స్వీడన్ అండి. అయితే స్వీడన్ ప్రభుత్వం ఒక ప్రధాన ప్రభుత్వ అధినేతకు అందించే అత్యుత్తమ గౌరవం అండి ఇది. అయితే ఈ పురస్కారాన్ని క్రౌన్ ప్రిన్సెస్ విక్టోరియా రాజు కార్ల్ 16వ గుస్తాఫ్ తరపున అందజేశారండి. అయితే ఈ కార్యక్రమం ఎక్కడ జరిగిందండి? 2026 మే 15న స్వీడన్‌లోని గోథెన్బర్గ్ నగరంలో జరిగిందండి. అయితే ఈ ప్రతిష్టాత్మక స్వీడిష్ గౌరవం అందుకున్న తొలి ఆసియా నాయకుడిగా నరేంద్ర మోదీ నిలిచారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన తాజా ఎబోలా వ్యాప్తి ఏ దేశాల్లో నమోదైంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగండా అండి. ఈ వైరస్ యొక్క సహజ వాహకులుగా ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్స్‌ను గుర్తించారండి. ఈ వ్యాప్తి బుండిబుగ్యో వైరస్ జాతి ద్వారా జరుగుతుందండి. ఈ ప్రత్యేక వైరస్ రూపానికి ఇప్పటి వరకు ఆమోదించబడిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదండి. దీంతో ఈ వ్యాధి నియంత్రణ మరింత సవాలుగా మారిందండి. అలాగే ఈ వ్యాప్తి
కిన్షాసా మరియు కంపాలా వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన తాజా ఎబోలా వ్యాప్తి ఏ దేశాల్లో నమోదైంది అంటే కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగండా అండి. అయితే ఈ వైరస్ యొక్క సహజ వాహకులుగా ఎవరండి? ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్స్‌ను గుర్తించారండి. ఈ వ్యాప్తి బుండిబుక్యో వైరస్ జాతి ద్వారా జరుగుతుందండి. ఈ ప్రత్యేక వైరస్ రూపానికి ఇప్పటివరకు ఆమోదించబడిన వ్యాక్సిన్ గాని, నిర్దిష్ట చికిత్స గాని అందుబాటులో లేకపోవడం వల్ల నియంత్రణ మరింత సవాలుగా మారిందండి. అయితే ఈ వ్యాప్తి కిన్షాసా మరియు కంపాలా వంటి ప్రధాన పట్టణ ప్రాంతాలకు కూడా విస్తరించిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత జనాభా విధానం ప్రకారం మూడవ సంతానం పుట్టినప్పుడు ఎంత ప్రోత్సాహకం ప్రకటించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి 30,000 అండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త జనాభా విధానాన్ని ప్రకటించారండి. ఈ విధానం ప్రకారం మూడవ సంతానం పుట్టినప్పుడు కుటుంబానికి 30,000 వరకు ప్రోత్సాహం అందించనున్నారండి. అలాగే మూడవ బిడ్డ పుట్టిన కుటుంబాలకు 12 నెలల వరకు తల్లిదండ్రుల సెలవు ఇవ్వాలని ప్రతిపాదించారండి. నాలుగో సంతానం పుట్టినప్పుడు అదనంగా 40,000 నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారండి. అదనంగా మూడవ బిడ్డ కోసం 5 ఏళ్ల పాటు ప్రతి నెల రూ. 1,000 పోషకాహార సహాయం మరియు 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య అందించనున్నారండి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు 1.5గా ఉందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిత జనాభా విధానం ప్రకారం మూడవ సంతానం పుట్టినప్పుడు ఎంత ప్రోత్సాహం ప్రకటించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి 30,000 అండి. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరండి? నారా చంద్రబాబు నాయుడు పెద్ద కుటుంబాలను ప్రోత్సహించే లక్ష్యంతో కొత్త జనాభా విధానాన్ని ప్రకటించారండి. అలాగే మూడవ బిడ్డ పుట్టిన కుటుంబాలకు 12 నెలల వరకు తల్లిదండ్రులకు సెలవు ఇవ్వాలని ప్రతిపాదించారండి. అయితే నాలుగో సంతానం పుట్టినప్పుడు అదనంగా 40,000 నగదు ప్రోత్సాహం ఇవ్వనున్నారండి. అయితే అదనంగా మూడవ బిడ్డ కోసం 5 ఏళ్ల పాటు ప్రతి నెల ఎంతండి? రూ. 1,000 పోషకాహార సహాయం మరియు 18 సంవత్సరాల వరకు ఉచిత విద్య అందించనున్నారండి. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత ఉందండి? 1.5గా ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో సాత్విక్‌రాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి రన్నరప్‌గా నిలిచిన టోర్నమెంట్ ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ సి బీడబ్ల్యూఎఫ్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 అండి. ఫైనల్‌లో ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో మరియు డానియల్ మార్టిన్ జోడీ విజేతగా నిలిచిందండి. సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆటగాడు, కాగా చిరాగ్ శెట్టి మహారాష్ట్రకు చెందినవాడండి. ఈ ఇద్దరికి 2023 సంవత్సరానికి భారత అత్యుత్తమ క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సంయుక్తంగా లభించిందండి. ఈ టోర్నమెంట్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని నిమి బుట్రు స్టేడియంలో నిర్వహించబడిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి మరియు చిరాగ్ శెట్టి రన్నరప్‌గా నిలిచిన టోర్నమెంట్ ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి బీడబ్ల్యూఎఫ్ థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 అండి. అయితే ఫైనల్‌లో ఎవరండి? ఇండోనేషియాకు చెందిన లియో రోలీ కార్నాండో మరియు డానియల్ మార్టిన్ జోడీ విజేతగా నిలిచిందండి. అయితే ఈ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆటగాడండి. మరి చిరాగ్ శెట్టి మహారాష్ట్రకు చెందినవాడండి. అయితే ఈ ఇద్దరికి ఎప్పుడండి? 2023వ సంవత్సరంలో భారత అత్యుత్తమ క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు సంయుక్తంగా లభించిందండి. అయితే ఈ టోర్నమెంట్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని నిమి బుట్రు స్టేడియంలో నిర్వహించబడిందండి. ఓకేనా? అండ్ కీ పాయింట్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఇటీవల వార్తల్లో నిలిచిన భోజ్‌శాల ఆలయ సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ అండి. భోజ్‌శాల ఆలయ సముదాయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి. మధ్యప్రదేశ్ హైకోర్టు దీనిని దేవి సరస్వతికి అంకితమైన ఆలయంగా ప్రకటించిందండి. ఈ ఆలయాన్ని పరమార వంశానికి చెందిన రాజా భోజుడు 1034వ సంవత్సరంలో నిర్మించారండి. ఈ సముదాయంలో సూఫీ సంత్ కమాల్ ఆల్ దీన్ సమాధి కూడా ఉందండి. 2003లో అమలులో ఉన్న పాత విధానం ప్రకారం హిందువులు మంగళవారాల్లో పూజలు చేసుకునే అవకాశం ఉండేది. అలాగే ముస్లింలు శుక్రవారం నమాజ్ నిర్వహించేవారండి. అయితే ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఇటీవల వార్తల్లో నిలిచిన భోజ్‌శాల ఆలయ సముదాయం ఏ రాష్ట్రంలో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్ అండి. అయితే మధ్యప్రదేశ్ హైకోర్టు దీనిని సరస్వతికి అంకితమైన ఆలయంగా ప్రకటించిందండి. ఈ ఆలయాన్ని ఎవరండి? పరమార వంశానికి చెందిన రాజా భోజుడు ఎప్పుడు 1034వ సంవత్సరంలో నిర్మించారండి. అయితే ఇదే సముదాయంలో సూఫీ సంత్ కమాల్ ఆల్ దీన్ సమాధి కూడా ఉందండి. అయితే 2003లో అమలులో ఉన్న పాత విధానం ప్రకారం అయితే హిందువులు మంగళవారాల్లో పూజలు చేసుకునే అవకాశం ఉండేది. అలాగే ముస్లింలు శుక్రవారంలో నమాజ్ నిర్వహించేవారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. నెదర్లాండ్స్ అధికారిక పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ ప్రసిద్ధ వరద నియంత్రణ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని సందర్శించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి ఆఫ్స్లాట్ డైక్ డ్యామ్ అండి. ఈ పర్యటనలో డచ్ ప్రధానమంత్రి
రాబ్ జెట్టెన్ ఆయనతో కలిసి పాల్గొన్నారండి. ఆఫ్స్లౌట్ డైక్ ప్రపంచంలోని అత్యుత్తమ వరద నియంత్రణ ఇంజినీరింగ్ వ్యవస్థలో ఒకటిగా గుర్తింపు పొందిందండి. ఈ డ్యామ్ నమూనాను గుజరాత్‌లో ప్రతిపాదించిన కల్పసర్ ప్రాజెక్టుకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారండి. కల్పసర్ ప్రాజెక్ట్ ద్వారా ఖంబాత్ గల్ఫ్‌పై భారీ ఆనకట్ట నిర్మించే ప్రణాళిక ఉందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే ఏదండి కంట్రీ? నెదర్లాండ్స్ అధికారిక పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ ఏ ప్రసిద్ధ వరద నియంత్రణ ఇంజినీరింగ్ నిర్మాణాన్ని సందర్శించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఆఫ్స్లౌట్ డైక్ డ్యామ్ అండి. ఈ పర్యటనలో డచ్ ప్రధానమంత్రి ఎవరండి? రాబ్ జెట్టిన్ ఆయనతో కలిసి పాల్గొన్నారండి. అయితే ఈ ఆఫ్స్లౌట్ డైక్ ప్రపంచంలోని అత్యుత్తమ వరద నియంత్రణ ఇంజినీరింగ్ వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. అయితే ఈ డ్యామ్ నమూనా గుజరాత్‌లో ప్రతిపాదించిన ఏదండి? కల్పసర్ ప్రాజెక్టుకు ఎంతో ముఖ్యమైనదిగా భావిస్తున్నారండి. కల్పసర్ ప్రాజెక్ట్ ద్వారా ఖంబాత్ గల్ఫ్‌పై భారీ ఆనకట్ట నిర్మించే ప్రణాళిక ఉందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో 1000 సంవత్సరాల పురాతన చోళుల కాలం నాటి రాగి పలకలను భారతదేశానికి తిరిగి అందించిన యూరోపియన్ దేశం ఏది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ నెదర్లాండ్స్ అండి. ఈ పురావస్తువులను లైడెన్ ప్లేట్స్ అని పిలుస్తారండి. ఈ సేకరణలో దాదాపు 30 కిలోల బరువు కలిగిన 21 రాగి పలకలు ఉన్నాయండి. 2026 మే 16న ప్రధాని నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సమయంలో వీటిని భారతదేశానికి అధికారికంగా అప్పగించారండి. ఇందులో పెద్ద సెట్ రాజేంద్ర చోళ మొదటి వారికి సంబంధించినది కాగా, చిన్న సెట్ కులోత్తుంగ చోళ మొదటి వారికి సంబంధించిందండి. ఈ రాగి పలకలు సంస్కృతం మరియు తమిళ భాషల్లో రాయబడ్డాయండి. సంస్కృతం గ్రంథలిపిలో, తమిళం తమిళ లిపిలో వ్రాయబడిందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో ఎన్నండి 1000 సంవత్సరాల పురాతన చోళుల కాలం నాటి రాగి పలకలను భారతదేశానికి తిరిగి అందించిన యూరోపియన్ దేశం ఏది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నెదర్లాండ్స్ అండి. అయితే ఈ పురావస్తువులను ఏమని పిలుస్తారండి? లైడెన్ ప్లేట్స్ అని పిలుస్తారండి. అయితే ఈ సేకరణలో దాదాపు ఎంతండి 30 కిలోల బరువు కలిగిన 21 రాగి పలకలు ఉన్నాయండి. అయితే నరేంద్ర మోదీ నెదర్లాండ్స్ పర్యటన సమయంలో వీటిని భారతదేశానికి అధికారికంగా అప్పగించారండి. అయితే అందులో ఉన్న పెద్ద సెట్ రాజేంద్ర చోళ మొదటి వారికి సంబంధించింది కాగా, చిన్న సెట్ కులోత్తుంగ చోళ మొదటి వారికి సంబంధించిందండి. అయితే ఈ రాగి పలకల్లో ఏ భాషలో ఉన్నాయండి? సంస్కృతం మరియు తమిళ భాషల్లో రాయబడ్డాయండి. సంస్కృతం గ్రంథలిపిలో, తమిళం తమిళ లిపిలో వ్రాయబడిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. ఇటీవల కేరళ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ బి వీడి సతీశన్ అండి. కాంగ్రెస్ నాయకుడు వీడి సతీశన్ 2026 మే 18న కేరళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారండి. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారండి. మీకు ఆల్రెడీ తెలుసు. ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన పినరయి విజయన్ 2016 నుండి 2026 వరకు పదవిలో కొనసాగారండి. కేరళ గవర్నర్ ఎవరండి? రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ వీడి సతీశన్‌తో ప్రమాణ స్వీకారం చేయించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో ఇరాక్ ఆధునిక చరిత్రలో అత్యంత యువ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి అలీ ఫలీహ్ కాదిమ్ ఆల్ జైదీ అండి. అలీ ఫలీహ్ కాదిమ్ ఆల్ జైదీ 40 సంవత్సరాల వయసులో ఇరాక్ ఆధునిక చరిత్రలో అత్యంత యువ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారండి. ఆయన మాజీ ప్రధానమంత్రి మహమ్మద్ షియా ఆల్ సుదానీ స్థానంలో బాధ్యతలు చేపట్టారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో ఏదండి? ఇరాక్ ఆధునిక చరిత్రలో అత్యంత యువ ప్రధానమంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి అలీ ఫలీహ్ కాదిమ్ ఆల్ జైదీ అండి. ఎంతండి అతని వయసు? 40 సంవత్సరాలండి. ఇరాక్ ఆధునిక చరిత్రలో అత్యంత యువ ప్రధానమంత్రి అండి. ఆయన ఎవరి ప్లేస్ అండి? మాజీ ప్రధానమంత్రి మొహమ్మద్ షియా అలీ సుదానీ స్థానంలో బాధ్యతలు చేపట్టారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. మే 2026లో ప్రకటించిన సవరించిన వాణిజ్య విధానం ప్రకారం భారత్ చక్కెర ఎగుమతులను ఎప్పటి వరకు నిషేధించింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ ఏ సెప్టెంబర్ 2026 వరకండి. ఈ నిర్ణయం మే 2026లో సవరించిన వాణిజ్య విధానం కింద ప్రకటించబడిందండి. దేశీయంగా చక్కెర లభ్యత మరియు ధరల స్థిరత్వాన్ని కాపాడడం దీని ప్రధాన లక్ష్యం అండి. భారత్ ప్రపంచంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందండి. ఈ నిషేధం ముడి చక్కెర, తెల్ల చక్కెర మరియు శుద్ధి చేసిన చక్కెరకు వర్తిస్తుందండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే మే 2026లో ప్రకటించిన సవరించిన వాణిజ్య విధానం ప్రకారం భారత్ చక్కెర ఎగుమతులను ఎప్పటి వరకు నిషేధించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 2026 వరకు. ఈ నిర్ణయం మే 2026లో సవరించిన వాణిజ్య విధానం కింద ప్రకటించబడిందండి. దేశీయంగా చక్కెర లభ్యత మరియు ధరల స్థిరత్వాన్ని కాపాడడమే దీని ప్రధాన లక్ష్యం అండి. అయితే భారత్ ప్రపంచంలో అతిపెద్ద చక్కెర ఉత్పత్తి దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే ఈ నిషేధం ముడి చక్కెర, తెల్ల చక్కెర మరియు శుద్ధి చేసిన చక్కెరకు వర్తిస్తుందండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. 2026లో సాసన్గిర్లో లయన్ స్పీసీస్ స్పాట్‌లైట్ ప్రోగ్రామ్‌ను ఏ భారత రాష్ట్రంలో ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ చూడండి. ఆప్షన్ డి
గుజరాత్ అండి. సాసన్ గిరి ఆసియాటిక్ సింహాలకు ప్రసిద్ధి చెందిందండి. గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలో ఆసియాటిక్ సింహాల ఏకైక సహజ నివాస ప్రాంతంగా గుర్తింపు పొందిందండి. ఈ కార్యక్రమాన్ని కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి ఎవరండి? భూపేంద్ర యాదవ్ ప్రారంభించారండి. ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు 2026కు ముందు నిర్వహించిన ప్రీ సమ్మిట్ స్పీసీస్ కార్యక్రమంగా దీనిని నిర్వహించారండి. ఓకేనా? సో, క్వెషన్ ఏంటంటే 2026లో ఏదండి? సాసన్ గిర్‌లో లయన్ స్పీసీస్ స్పాట్‌లైట్ ప్రోగ్రామ్‌ను ఏ భారత రాష్ట్రంలో ప్రారంభించబడింది అంటే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి గుజరాత్ అండి. అయితే ఈ సాసన్ గిర్ ఆసియాటిక్ సింహాలకు ప్రసిద్ధి చెందిందండి. మీకు ఆల్రెడీ తెలుసు గిర్ నేషనల్ పార్క్ ప్రపంచంలో ఆసియాటిక్ సింహాల ఏకైక సహజ నివాస ప్రాంతంగా గుర్తింపు పొందిందండి. అయితే ఈ కార్యక్రమాన్ని ఎవరండి? కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ప్రారంభించారండి. అయితే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ సదస్సు 2026కు ముందు నిర్వహించిన ప్రీ సమ్మిట్ స్పీసీస్ కార్యక్రమంగా దీనిని నిర్వహించారండి. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్. క్విజ్ ఆఫ్ ది డే అండి. మనం ఆల్రెడీ క్వెషన్ అండ్ ఆన్సర్ డిస్కషన్‌లో దీని గురించి మాట్లాడుకున్నాం. మీకు ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. నెదర్లాండ్స్‌లోని ఆఫ్ స్లైట్ డ్యాక్ డ్యామ్‌ను నమూనా భారతదేశంలోని ఏ ప్రతిపాదిత ప్రాజెక్ట్‌కు ముఖ్యమైనదిగా భావిస్తున్నారు? కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.